పేరు హరీష్. నేను ఒక వుడెన్ ట్రెడ్మిల్ క్రియేట్ చేయడం జరిగింది. బేసికల్లీ మీ కార్పెంటర్స్ నాన్నతో పాటుగా ఇదే వర్క్ కొనసాగిస్తూ వారితో చేస్తూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన చేత ఈ యొక్క వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎలాంటి కరెంటు లేకుండా దీన్ని మనము యూజ్ చేయొచ్చు. బేసికల్లీ సిటీలో మామూలుగా గ్రౌండ్స్కి వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి అలవోకగా దీన్ని వాడుకోవచ్చు. శరీర దారుఢ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి నేను తుమ్మకర్రను యూజ్ చేయడం జరిగింది. బెల్ట్లు, బేరింగులు, రీపర్లతో సహాయం చేత మొదట ప్లైవుడ్తో తయారు చేశాను. ప్లైవుడ్తో నేను అనుకున్నంత సక్సెస్ కాలేదు. తర్వాత దాన్ని రీమాడిఫై చేస్తూ ఒక 15 days తర్వాత నేను అనుకున్న విధంగా చక్కని ట్రెడ్మిల్ను రూపొందించడం జరిగింది. ఇది చేస్తున్న క్రమంలో ఎన్నో ఆటపోట్లు వచ్చినప్పటికి కూడా ఎలాంటి నిరాశ చెందకుండా ఇది నేను చేయడం జరిగింది. దీంతో పాటుగా ఫోల్డింగ్ చైర్ను కూడా చేయడం జరిగింది. ఈ ఫోల్డింగ్ చైర్ విశిష్టత ఏంటంటే ఇది మామూలుగా ఒక చైరు ఒక దగ్గర పెడితే అదే స్థానంలో ఉంటుంది కదా, మనం వాడుకున్నంతసేపు వాడుకొని దీన్ని ఫోల్డింగ్ చేసి ఒక మూలన పెట్టే విధంగా నేను దీన్ని రూపొందించడం జరిగింది. దాంతో పాటుగా పోడియమ్స్, ఫ్లయింగ్ బోర్డ్, ఇంకా వినూత్నమైన ఆలోచించితే ఇంకా కొన్ని టాయ్స్ కూడా చేయడం జరిగింది. ఈ వుడెన్ ట్రెడ్మిల్ చాలా వరకు తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇది కరెంటు లేకుండా ఉన్నది కాబట్టి అందరూ దీన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దాని మీద నడవడం ద్వారా రక్త ప్రసరణ కూడా చాలా చక్కగా అవుతూ వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి కూడా మెరుగుపరచడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళ నాన్న చేసేది, వాళ్ళ నాన్న చేస్తా అంటే ఈయన చేసిండు, మా కొడుకు చేసిండు. నేను కూడా పేపర్ కొట్టుడు, మిషన్ దుగడ పట్టుడు దాన్ని మా కొడుకు కొంచెం సాగరించేది. వాకింగ్ వెళ్తా అంటే వెళ్ళి దోస్తులతోటి నేను ట్రెడ్మిల్ చేస్తా కరెంట్ లేకుండా చేస్తా అని అన్నాడు. వాకింగ్ మిషన్ చేస్తా అన్నాడు. ఇవి ఉన్న పని సరిపోదారా అంటే చేస్తామ్మా నేను చేస్తానని చేసిండు. కరెంట్ లేకుండా ట్రెడ్మిల్ చేస్తానని చేసిండు. ఇక వాకింగ్ మిషన్ అందరు వచ్చి చూసిపోయింది, తొక్కిండ్లు మంచిగా ఉన్నదని ఇట్లా అమ్మిన 5-6. ఇంకా నాకు కూడా సంతోషమైంది. అది కూడా చదువుకుంటా ఫ్లూటు వాయించేడు, మళ్ళా తప్లా వాయించేది, ఇవన్నీ చదువుకుంటా చేసేది. ఇంకా సంబరం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. చదువుకుంటే ఈ పనులన్నీ నేర్చుకుంటా. పేరు నవీన్. నేను హరీష్ వాళ్ళ ఫ్రెండ్ని. హరీష్ చిన్నప్పటి నుంచి చాలా కొత్త కళలు నేర్చుకొని చేయాలని ఒక ఆలోచనతో వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. అది చాలా విధంగా ఉపయోగపడేటట్టుంది. వృద్ధులు కానీ కొంతమంది సిటీలో ప్లేస్ లేని, గ్రౌండ్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని యూజ్ చేసుకునే విధంగా, కరెంట్తో పని లేకుండా నడిచే విధంగా మనోడు చెక్కతోటి తయారు చేసి కొంచెం ఒక మంచి ఇన్నోవేషన్ కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఫోల్డింగ్ చైర్స్, ఫ్లయింగ్ బర్డ్స్, వీల్స్ అవన్నీ తయారు చేసిండు. పోడియమ్స్ అవన్నీ తయారు చేసిండు. హరీష్ ఇవన్నీ చేసినప్పటికీ అతనికి కొంచెం పేదరికంలో ఉన్నాడు. అతనికి ఇలాంటి ఇన్నోవేషన్ గుర్తించి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని నేను కోరుకుంటున్నా. అతనికి సహాయం అందిస్తే మరిన్ని కళాకృతులు, సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని ఇన్నోవేషన్లు కానీ కొన్ని పరికరాలు తయారు చేస్తే అతనికి కూడా గుర్తింపు రావాలని